Jungle. Audio Jungle. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఏవి టాక్స్ 294. అయితే ఈరోజు నేను టెంపుల్ బ్లాగ్ చేస్తున్నానండి. ఈ టెంపుల్ వచ్చేసి షాద్నగర్లో ఉంటుంది. అయితే ఈ టెంపుల్లో సాయిబాబా దేవుడు ఉంటారన్నమాట. ఇది సాయిబాబా టెంపుల్. అయితే మేము వెళ్ళింది థర్స్డే రోజు కావడం వల్ల ఇంకా పబ్లిక్ చాలా ఎక్కువగా ఉన్నారు. చూడండి ఒకసారి మీరే ఎంత పబ్లిక్ ఉన్నారో. అది కూడా మేము కాస్త లేట్గానే వెళ్ళాము, అప్పటికే మ్యాక్సిమం అందరూ వెళ్ళిపోయారు. ఇక్కడ చూడండి ఇలా లైన్లో వచ్చి దేవుడి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. ఇంకా కొంతమంది ఏంటంటే లోపల కాసేపు అలాగే కూర్చొని దేవుడి మండపంలో ఇలా కూర్చొని టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతున్నారు. మా పాప చూడండి ఒక్క దగ్గర కూడా అసలు ఆగట్లేదు, అటు ఇటు తిరుగుతూనే ఉంది. ఇక్కడ సాయిబాబా దేవుడికి ఇక్కడ ఉయ్యాల ఉందన్నమాట. సో మా పాప వచ్చి ఈ ఉయ్యాలని ఊపుతూ అలా అక్కడిక్కడ అంతా తిరుగుతూ అసలు ఒక్క దగ్గర కూడా ఉండకుండా అల్లరి చేసింది బాగా. అయితే ఇప్పుడు ప్రధాన ఆలయం ఉంటుంది కదండి, టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మనకి ద్వారకామాయి అని చెప్పేసి ఇంకొక టెంపుల్ ఉంది. ఈ లోపలికి వెళ్ళి చూపిస్తాను, చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇదిగో చూడండి, ఇక్కడ కూడా సాయిబాబా దేవుడి ఫోటో ఉంది. అలాగే ఇక్కడ మనకి దేవుడి పాదాలు కూడా ఉన్నాయండి. ఇక్కడ మా వాళ్ళైతే దేవుడికి మొక్కుకుంటున్నారు. అయిపోయాక మేము ఇక్కడ నుంచి బయటికి వస్తే ఇక్కడ మనకి గణపతి మందిరము అని చెప్పేసి వినాయకుడిది టెంపుల్ కూడా ఉంది చిన్నగా. ఇప్పుడు మేము ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా మొక్కుకొని దేవుడిని దర్శించుకొని వచ్చాము. ఒకసారి మీరు కూడా చూడండి. అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళినా మాకు గంట కొట్టాలి టెంపుల్ దగ్గర అనేది కొంచెం బాగా ఎగ్జైటింగ్గా ఎగిరే వాళ్ళము కొట్టడానికి. ఇదిగో చూడండి, ఇక్కడ మా వాళ్ళు కూడా ఇలాగే గంట కొట్టడానికి పోటీ పడిపోతున్నారు. అందకపోయినా ఎగిరి కొడుతుంటాము మేము చిన్నగా ఉన్నప్పుడు. మీరు కూడా అలాగే చేసింటే కామెంట్ చేయండి. ఇదిగో చూడండి దేవుడి విగ్రహము. అయితే వినాయకుడి టెంపుల్ వెనకాలనే ఇంకొక చిన్న దేవుడి గుడి కూడా ఉంది. మీకు అక్కడ దేవుడిని కూడా చూపిస్తాను. మీకు ఆ దేవుడి పేరు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకసారి మీరు దేవుని క్లియర్గా చూడండి. ఇప్పుడైతే మీకు దేవుడి నేమ్ తెలిస్తే కామెంట్ చేయండి తప్పకుండా. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారో. ఇలాగే ఇక్కడ దేవుడి పాదాలు కూడా ఉన్నాయి, చూడండి మీరు కూడా. అయితే ఇక్కడ మనకేంటంటే ఈ టెంపుల్లో బాగా ఇంకా ప్లస్ ఏంటంటే ఫుల్ గ్రీనరీ అండి. చూడండి చెట్లు అయితే చాలా బాగా పెంచారు. ఈ టెంపుల్లో మోస్ట్లీ ఎటు చూసినా చెట్లు అయితే చాలా బాగా ఉన్నాయండి. నాకైతే ఇలా చెట్లు ఉంటే చాలా ఇష్టము. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చి గురు నివాస్ అని చెప్పేసి ఇంకొక చిన్న మందిరం లాగా ఉంది, చూడండి మీరు కూడా ఒకసారి క్లియర్గా. అయితే ప్రతి టెంపుల్ కూడా ఫుల్గా చెట్ల మధ్యలో కట్టారన్నమాట. అంటే చెట్లు పెంచారు ప్రతి గుడి చుట్టూ కూడా. చూడడానికైతే చెట్ల మధ్యలో చాలా అందంగా అనిపిస్తుంది టెంపుల్. నాకైతే చాలా బాగా నచ్చిందండి. కూడా ఒకవేళ వెళ్ళకపోయి ఉంటే దగ్గరలో ఉంటే వెళ్ళి చూడండి తప్పకుండా, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ చూడండి మా పాప వాళ్ళైతే బెంచ్ పైన కూర్చొని ఇలా రిలాక్స్ అవుతున్నారు. ఇక్కడ వచ్చి రావి చెట్టు ఉందండి. ఇక్కడ రావి చెట్టు కూడా పూజలు చేస్తారు కదా మన వాళ్ళు. సో ఇక్కడ కూడా పూజలు చేశారన్నమాట. ఇక్కడైతే మా పాప వాటర్ తాగుతూ రిలాక్స్ అవుతుంది. చూడండి ఇక్కడ థర్స్డే కదా, సో పబ్లిక్ అయితే చాలా ఎక్కువగా వచ్చారు. ఇక్కడ ఏంటంటే ఈ థర్స్డే రోజు ఎవ్రీ థర్స్డే రోజు ఈ టెంపుల్లో అన్నదానం చేస్తారు.
సో అందరూ వెళ్ళి, ఈ భక్తులందరూ వెళ్ళి ప్రసాదం తెచ్చుకొని తింటున్నారు. చూడండి క్రౌడ్ అయితే ఎంత ఎక్కువగా వచ్చారో. టెంపుల్కి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారండి, చాలా ఫేమస్ ఇక్కడ. సో మీరు కూడా వెళ్ళి ఉంటే నాకు కామెంట్ చేయండి, వెళ్ళకపోయి ఉంటే ఒకసారి వెళ్ళి చూసి రండి, మీకు కూడా నచ్చుతుంది. ఇక్కడ చూడండి మా వాళ్ళు కూడా ప్రసాదం తెచ్చుకొని తింటున్నారు. నిజంగా ప్రసాదం అయితే చాలా టేస్టీగా ఉండే అండి. ప్రసాదం ఎప్పుడు బాగానే ఉంటుంది మనకి. అండ్ ఇక్కడ మా పాప ఈ టెంపుల్లో ఒక చిన్న పాప కలిసిందనమాట. సో తనతో బాగా కలిసి బాగా ఆడుకుంది, బాగా ఎంజాయ్ చేసింది. మేమందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇక్కడ గుడిలో మేము ప్రతి టెంపుల్ని తిరిగి చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళాము. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో. తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో ప్రతి వీడియో చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.